ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అందులో విషం ఉందనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఇంకా ఎన్ని వేషాలేసి మా పరువు తీయాలని ప్రయత్నిస్తావో తనని ఇంటి నుంచి పంపించేశామని, ఎలాగైనా మా పేరు గౌరవం చెడగొట్టాలని ఇలా చేస్తుందండి. అన్నయ్య, వదిన స్పృహలోకి వచ్చింది. గంగా, డాక్టర్, ఈజ్ షీ ఫైన్? నథింగ్ టు వరీ అండి. ఇంకో 2 సెలైన్స్ పెట్టాలి. నైట్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఐఎమ్ సో సారీ మావయ్య గారు. ఫుడ్ ఫెస్ట్ని గ్రాండ్గా జరిగేలా చేసి మీకు గొప్ప పేరు తీసుకురావాలనుకున్నాను, కానీ గంగా టోటల్గా డిస్టర్బ్ చేసేసింది. అవును, చాలా డిసప్పాయింటెడ్ థింగ్. నాకు తెలిసి చాలా మైల్డ్ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. అసలు విషం కలిసిందని తెలిసి ఎవరైనా తింటారా? గంగా అంత డేర్గా తినిందంటే నాకేదో డౌట్గా ఉంది. చాలా ఆపండి ఇద్దరు. రాను మీ ఇద్దరికి ఏది సీరియస్ గా తీసుకోవాలి, ఏది సీరియస్ గా తీసుకోకూడదు అనే సెన్స్ కూడా లేకుండా పోతుంది. ఆ గంగ సమయానికి రాబట్టి సరిపోయింది. లేదంటే మినిస్టర్ గారు ఆ పాయిజన్ కలిపిన ఫుడ్ తిని కండిషన్ సీరియస్ అయ్యుంటే పబ్లిక్కి, పోలీసులకి, మీడియాకి ఏం సమాధానం చెప్పుకునేవాళ్ళం? మన మీద ఎన్ని నిందలొచ్చేవి. వాటన్నింటినీ ఒక రకంగా గంగ తప్పించిందనే అనుకోవాలి. కుటుంబ పరువు పోకుండా బయటపడ్డాం, అదే చాలు అని అనుకుంటుంటే ప్రోగ్రాం సక్సెస్ కాలేదని ఫీల్ అవుతున్నారా? వీరు ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంది, పని వాళ్ళని, వంట వాళ్ళని, సెక్యూరిటీని అందర్నీ ఏర్పాటు చేసింది నువ్వే కదా? అవును అత్తయ్య గారు. మరి ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? ఇది నీ నెగ్లిజెన్సీ అనుకోవాలా, లేక నీకు ఆర్గనైజ్ చేయడం చేత కాదు అని అనుకోవాలా? సారీ అత్తయ్య. అనర్థం జరిగిపోయాక సారీ ఎందుకో? నేను కుటుంబ గౌరవం విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో, ఎంత జాగ్రత్త తీసుకుంటానో నీకు బాగా తెలుసు. ఈ రోజు ఆ గౌరవానికే పెద్ద మచ్చ రాబోయింది. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. ష్యూర్ అత్తయ్య. ఇషిక, అత్తయ్య గారు, మీడియాలో ఈ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూసుకో. అలాగే అత్తయ్య గారు. రాంగ్ టైంలో రాంగ్ టాపిక్ మాట్లాడాం బ్రో. అత్తయ్య టోటల్గా అప్సెట్లో ఉంది. అవును, కాసేపు కామ్గా ఉండడమే బెటర్.
ప్రమిళ, మీ మామయ్య గారు భోజనం కూడా చేయలేదు. ఫ్రూట్ జ్యూస్ ఏమైనా ఇవ్వు. నాకేముందమ్మా? పోనీ పాలు తీసుకుని రమ్మంటారా? గంగ క్షేమంగా ఉందని తెలిసేంత వరకు నేనేం తీసుకోను. ఎన్ని మాటలు, ఎన్ని శాపాలు, ఎన్ని నిందలు భరించిందో ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆ దేవుడే తన్ని కాపాడాలి. సార్, గంగా, ఎలా ఉంది ఇప్పుడు నీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? డాక్టర్ని పిలవమంటావా? వద్దు సార్, బాగానే ఉంది. సార్, మీరు నా కోసం హాస్పిటల్లోనే ఉన్నారా? లేదు, అందరితో కలిసి కాసేపు సరదాగా టైంపాస్ చేద్దామని కూర్చున్నాను. ఇది టూరిస్ట్ ప్లేస్ కదా. సార్, గంగా, నీకు అసలే నీరసంగా ఉంది. ఇప్పుడైనా అతిగా వాక్కుండా రెస్ట్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, నాకు నీ మీద చాలా కోపంగా కూడా ఉంది. ఏంటలా చూస్తున్నావు? ఏదో ఒకటి అడిగి అనవసరంగా నా దగ్గర తిట్లు తినకు. నా మీద ఇంకా కోపం పోలేదా సార్? ఎలా పోతుంది, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే? అయినా అది విషయం ప్రూవ్ చేయడానికి నీ ప్రాణాలు లెక్క చేయకుండా ఆ పాయిజన్ ఫుడ్ తినేస్తావా? మరి మిమ్మల్ని ఎలా నమ్మించాలి సార్? ఆ సమయంలో నాకు అంతకంటే వేరే మార్గం కనబడలేదు. అనవసరమైన వాటికి బుర్ర బాగా పనిచేస్తుంది నీకు. నీకేదనిపిస్తే అది చేసేయడం, అందరినీ టెన్షన్ పెట్టేయడం, నీకిదే ఆటలా ఉంది. అరే, ఆ పాయిజన్ ఫుడ్ తింటున్నప్పుడు ఒక్క క్షణమైనా నీకోసం ఆలోచించావా? నీకేమైనా అయితే మీ అమ్మ నాన్న గతం కావాలి, కనీసం నా గురించి